అమ్మాయిలు రాత్రి 8 తర్వాత మీరు బయటికి వెళ్ళకండి. ఇది నేను అనట్లేదు, సాక్షాత్తు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారే సెలవిస్తున్నారు. And especially the girl child at night time, they should not be allowed to come out in the outside. దీన్ని మనం ఎట్లా చూడాలి అంటే, రేపులు జరిగిన ప్రతిసారి అమ్మాయిల్ని కండిషన్స్ పెట్టి అమ్మాయి రూల్స్ పెట్టడమే పద్ధత లేదు, పాలకులకు నిజంగానే వీటి పట్ల కన్సర్న్ ఉంది లేదు అనే విషయాల పట్ల వాళ్ళకి అవగాహన ఉందని మనకు అర్థమవుతుందా? యాజ్ అ ప్రొఫెషనల్గా నేనేం చెప్పగలుగుతున్నా అంటే, ఈ పాలకులందరికీ కూడా అమ్మాయిల అబ్బాయిలకు మధ్య సంబంధాలకు సంబంధించి మనము స్కూళ్ళల్లో కాలేజీల్లో జెండర్ సెన్సిటివిటీని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెంబర్ 2, పిల్లలకి మనము అమ్మాయిలకి ఎలా గౌరవించాలి, ఏ రకమైన బిహేవియర్ ప్యాటర్న్ వాళ్ళతో ఉండాలి అనే విషయాల పట్ల మనం రెగ్యులర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత బలంగా వాళ్ళ మెదడులో చూపిస్తున్నామో అంత బలంగా మనం చూపించడం. నెంబర్ 3, టీచర్లు, లెక్చరర్స్కి అలాగే పేరెంట్స్కి మనము రెగ్యులర్గా వీటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే అబ్బాయిలకు కూడా అమ్మాయిల పట్ల ఎట్లా ప్రవర్తించాలి, ఎంత బాధ్యతతో ఉండాలి అనే విషయాల గురించి మనం రెగ్యులర్ చేస్తే తప్ప ఈ ఆలోచన విధానం మారడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం 8 తర్వాత బయటికి వెళ్ళకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, ఇట్లే ఉండాలి, ఇట్లే ప్రవర్తించాలి అనే సూత్రాల కంటే ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ సైకో ఎడ్యుకేషన్ అవేర్నెస్ వల్ల సమాజంలో మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? మీకు అనిపించింది ప్లీజ్ కింద కామెంట్ చేయండి. I hope that this awareness should reach out to the each and every state chief minister, education ministers, all the teachers and the parents. Please share it.